వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆసక్తి గల అభ్యర్థులు పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో చేయండి. మరి జనరల్ గ్రూప్లో చేరాలంటే డిస్క్రిప్షన్లో వచ్చే నెంబర్ ద్వారా జస్ట్ హాయ్ అని మెసేజ్ చేస్తే మీకు ఏదో ఒక జనరల్ గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. ఇంజనీరింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ క్షణాల్లో మీ ముందు ఉంటుంది కాబట్టి అవకాశం యూటిలైజ్ చేసుకోండి. గత 6 సంవత్సరాలుగా కొన్ని వేల మంది విద్యార్థులకు మన గైడెన్స్ ద్వారా అద్భుతమైన సీట్లు సాధించి చాలా వరకు లాస్ట్ 2-3 బ్యాచెస్ ప్లేస్మెంట్స్ కూడా సాధించగలిగారు. మరి అందరికీ ఇదొక అవకాశంగా భావిస్తూ ఆసక్తి గల అభ్యర్థులు మాత్రం డిస్క్రిప్షన్లో ఇచ్చే నెంబర్ ద్వారా జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు బిగ్ అప్డేట్ ఏంటంటే మనకు ఆల్రెడీ బి కేటగిరీకి సంబంధించి విఎన్ఆర్ వాసవి వాళ్ళు లిస్ట్ పెట్టారు. ఆల్రెడీ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించి మనకు ఏదైతే ఫస్ట్ లిస్ట్ వచ్చిందో ఆ ఫస్ట్ లిస్ట్లో ఇది బి కేటగిరీ మాత్రమేనండి, వేరే కాదు. బి కేటగిరీ అంటే మీరు జేఈ స్కోర్తో అప్లై చేసిన వాళ్ళకు మాత్రమే అవకాశం. మరి ఫస్ట్ రౌండ్లో వాళ్ళు ఆల్రెడీ వాసవి ఇంజనీరింగ్ కాలేజీలు చాలా ప్రాంప్ట్గా అడ్మిషన్ జరుపుతారు. టోటల్ ఉన్న 30% సీట్లను వాళ్ళు బి కేటగిరీలో కేవలం మెరిట్ ఆధారంగానే, జేఈ స్కోర్ ఆధారంగానే, ఒకవేళ జేఈ స్కోర్ వాళ్ళు అందుబాటులో లేనప్పుడు ఎంసెట్ ర్యాంక్ వాళ్ళు లేనప్పుడు ఇంటర్ మార్క్స్ ద్వారా నింపుతారు. మరి ఫస్ట్ ప్రిఫరెన్స్ జేఈ స్కోర్ వరకు ఇస్తారు. మరి మొన్న జరిగిన ఫస్ట్ రౌండ్లో దాదాపు 234 సీట్స్కి కేవలం మనకు ఆల్మోస్ట్ ఒక 64 సీట్లు మాత్రమే ఫిల్అప్ అయ్యాయి. ఎందుకంటే చాలామంది ఆస్పిరెంట్స్ వెంటనే విఎన్ఆర్ లిస్ట్ పెట్టడం వల్ల విఎన్ఆర్లో ఎక్కువ జాయిన్ అయినట్టు మనం భావించాలి. మరి వాసవి కూడా ఎక్స్ట్రాడినరీ ఇంజనీరింగ్ కాలేజ్, చాలా తక్కువ ఇంటేక్ ఉండి బెస్ట్ ప్లేస్మెంట్స్ ఇచ్చి 30 ఇయర్స్ నుంచి ఒకే స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్న కళాశాల. పూర్తిగా వెరీ ప్రాంప్ట్, అంటే ఎట్లాంటి బి కేటగిరీ సీట్లు అమ్ముకోకుండా చేస్తున్న ఒకే ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఈ రాష్ట్రంలో ఉందంటే అది వాసవి ఇంజనీరింగ్ కాలేజీ. పూర్తి ట్రాన్స్పరెంట్గా వాళ్ళ అడ్మిషన్స్ ఉంటాయి. మరి దానిలో బి కేటగిరీ ఎవరైతే వాసవి అప్లై చేసి ఉన్నారో వాళ్ళకు మంచి అవకాశం వచ్చింది. ఇప్పుడు ఈరోజు వాళ్ళు ఫస్ట్ రౌండ్ తర్వాత చాలా వేకెన్సీస్ ఉన్నాయి. ఒకసారి వేకెన్సీస్ కనుక మనం పరిశీలిస్తే సిఎస్సి బ్రాంచ్ కోర్లోనే 39 వేకెన్సీ ఉన్నాయి. సిఎస్ఎం మిషన్ లెర్నింగ్లో 11 వేకెన్సీస్ ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అయితే భారీగా 42 వేకెన్సీ ఉన్నాయి. ఈసీఈకి సంబంధించి 33 వేకెన్సీ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ట్రిపుల్ఈకి సంబంధించి 15 వేకెన్సీస్ ఉన్నాయి. మెకానికల్కి సంబంధించి 15 వేకెన్సీస్ ఉన్నాయి. సివిల్కి సంబంధించి 15 వేకెన్సీస్ ఉన్నాయి. ఓవరాల్గా 170 సీట్స్ బి కేటగిరీ అప్లై చేసిన వాళ్ళకి మాత్రమే. చాలామంది డౌట్స్ అడుగుతున్నారు బయటలో కూడా వెళ్ళొచ్చా అని. ఓన్లీ బి కేటగిరీ వాస్తవిక అప్లై చేసిన వాళ్ళకు జేఈ స్కోర్ ద్వారా వాళ్ళకు మాత్రమే ఈ సీట్లకు ఎలిజిబుల్ అవుతారు. మరి దాదాపు ఈ సీట్లన్నిటికీ వాళ్ళు స్పాట్ రౌండ్ పెడుతూ ఉన్నారు. మరి స్పాట్ రౌండ్ 2 days 16 మరియు 17 అంటే ఎల్లుండి 16th and 17th డైరెక్ట్గా కౌన్సిలింగ్ మీరు స్పాట్లో వాసవి ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళాల్సి ఉంటుంది. దానిలో వాళ్ళు ర్యాంక్ టు ర్యాంక్ టైం వారీగా పిలిచారు, దాన్ని కూడా మీకు మెన్షన్ చేస్తాను. మరి ఎవరైతే బి కేటగిరీ వాసవి అప్లై చేసుకొని ఎల్లుండి స్పాట్ రౌండ్కి ఎవరైతే 16, 17 2 dates వెళ్తున్నారో వీళ్ళు తప్పకుండా 1,75,000 రూపాయల డీడీ కాలేజీ ఫీజు కట్టుకెళ్ళాలి. మరి అది కాకుండా సిడిఎఫ్ కాలేజ్ డెవలప్మెంట్ ఫీజు అదనంగా మీకు 11,700 రూపాయలు అన్ని బ్రాంచ్లకు వాళ్ళకు 11,700 ఉంటుంది. మిగతా కేవలం సిఎస్ఎం బ్రాంచ్ వాళ్ళకు 8,700 రూపాయలు పట్టుకుని వెళ్తే సరిపోతుంది. అంటే ఇది ఈ ఫీజు కాకుండా అదనంగా ఈ అమౌంట్ కూడా తీసుకెళ్ళాలి. అంటే ఆల్మోస్ట్ మీరు ఈ అమౌంట్ డీడీ రూపంలో వాళ్ళు ఆల్రెడీ అకౌంట్ డీటెయిల్స్ కూడా క్లియర్గా వెబ్సైట్లో ఇచ్చారు, గ్రూప్లో పెట్టాను. కాబట్టి ఆ అకౌంట్కు మీరు ట్రాన్స్ఫర్ చేసి డీడీ రూపంలో లేదా మీరు డైరెక్ట్గా తీసుకెళ్తే తప్పకుండా మీకు సీట్ వచ్చే అవకాశం మెండుగా ఉంది. ఎందుకంటే ఎక్కువ జేఈ ర్యాంక్ వచ్చినా, మెయిన్స్ ర్యాంక్ వచ్చినా సీట్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఇది ఒక బెస్ట్ అవకాశం అని చెప్పుకోవచ్చు. దీనికి నెఫ్ట్ ద్వారా లేదా అకౌంట్ నెంబర్ ఇచ్చారు కాబట్టి డీడీ ద్వారా కూడా మీరు ఆయా స్పాట్ రౌండ్కి వెళ్ళవచ్చు. ఒకసారి షెడ్యూల్ పరిశీలిస్తే మనకు July 16th ఎల్లుండి మార్నింగ్ 10 AM వాళ్ళు ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు అంటే 52,274 ర్యాంక్ నుండి 83,405 ర్యాంక్ వరకు కౌన్సిలింగ్కి పిలిచారు. ఇది ఫస్ట్ బ్యాచ్. ఖచ్చితంగా వాసవి వాళ్ళ సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే మీరు 10 AM పిలిచారంటే ఒక గంట ముందే ఉండాలి అక్కడ. 10 AM తర్వాత గేట్స్ క్లోజ్ అయిపోతాయి. నీ ర్యాంకు ఎంత మంచిగా ఉన్నా వాళ్ళు లోపలికి అలో చేసే అవకాశం అయితే లేదు. తర్వాత సెకండ్ బ్యాచ్ అదే రోజు 2 గంటలకు ఎల్లుండి 16న 83,646 నుండి 1,11,669. ఇదంతా జేఈ మెయిన్స్ ర్యాంక్ అండి నేను చెప్పేది. ర్యాంక్ వరకు కౌన్సిలింగ్ ఉంది. మరి 16th నాడు
ఈ ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ కౌన్సిలింగ్ కాగానే మనకు ఆటోమేటిక్గా వేకెన్సీ ఇస్తారు. ఇంకోటి ఫస్ట్ బ్యాచ్ కౌన్సిలింగ్ కాగానే 10 గంటల నుంచి 1 గంట వరకు కౌన్సిలింగ్ అయిపోతుంది. 1 o'clock ఫ్రెష్ వేకెన్సీ ఇస్తాడు. మళ్ళీ 2 PM నుంచి 6 PM వరకు కౌన్సిలింగ్ కానీ 6 PMకి మళ్ళీ ఫ్రెష్ వేకెన్సీ కూడా మీకు అనౌన్స్ చేయబడుతుంది. మళ్ళీ 17th రోజు షెడ్యూల్ ఎవరెవరు ఏ ర్యాంక్ వరకు ఉందంటే మార్నింగ్ 10 గంటలకి 1,11,935 ర్యాంక్ నుంచి 1,62,753 ర్యాంక్ వరకు మనకు 17వ తారీఖు మార్నింగ్ 10 AM 10 AM అంటే మీరు 9 AM వరకు అక్కడ ఉండండి, తర్వాత లోపలికి అలౌ చేయరు. ఇది స్ట్రిక్ట్గా ఉంటుంది వాసవిలో. గతంలో మంచి ర్యాంక్ ఉండి కూడా లోపలికి అలౌ చేయక సీటు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. నెక్స్ట్ అదే రోజు 17th రోజు 2 PMకి 1,63,239 నుంచి 14,91,777 అంటే లాస్ట్ ర్యాంక్ వరకు జేఈ ర్యాంక్ వరకు కూడా వాళ్ళు పిలిచారు. మరి కౌన్సిలింగ్కి వెళ్ళే వాళ్ళు ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ విత్ 1,75,000 DD ప్లస్ ఎక్స్ట్రా ఫీజు ఏదైతే ఉందో అది, ఇవన్నీ మీరు స్పాట్లో అక్కడే సర్టిఫికెట్లు ఇవ్వాలి, అక్కడే డబ్బులు కట్టేసేయాలి, మీ అడ్మిషన్ క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఈసారి కొంత వాసవిలో ఒక మంచి అవకాశం ఇచ్చారు. ఏంటంటే ఒకవేళ మీరు వాసవిలో అడ్మిషన్ పొందినా మీకు ఎంసెట్ కన్వీనర్ గారు ఏదైతే మనకు క్యాన్సిలేషన్ డేట్ July 28 ఇచ్చారో ఆ July 28 లోగా మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు అనే అవకాశాన్ని కూడా వాళ్ళు నోటిఫికేషన్లో పొందుపరిచారు. ఇది గతంలో లేకుండే, ఇది కూడా ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాసవిలో జాయిన్ అయినా రేపు మనకు CBIT B కేటగిరీ రాబోతూ ఉంది. మరి CBITలో లేకపోతే VNR సెకండ్ లిస్ట్ రాబోతూ ఉంది. అక్కడ సీట్ వచ్చింది అనుకోండి, ఇమ్మీడియట్గా మనం ఈ అమౌంట్ను మనం క్యాన్సిల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇది కూడా వాళ్ళు ఈసారి కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. ఇది గొప్ప అవకాశం. కాబట్టి ఎవరైతే వాసవి B కేటగిరీకి అప్లై చేసిన వాళ్ళే, మనం ఆల్రెడీ లాస్ట్ 6 yearsగా 5 yearsగా B కేటగిరీ అడ్మిషన్ల గురించి సవివరంగా తెలియజేయండి. చాలామందికి B కేటగిరీ అడ్మిషన్స్ ఇట్లా ఉంటాయని కూడా తెలియదు. కేఆర్ గైడెన్స్ దీన్ని చాలా ముందుకు తెచ్చి లాస్ట్ 6 yearsగా కొన్ని వందల మందిని B కేటగిరీలో అడ్మిషన్ అయ్యే స్టూడెంట్స్లో మెజారిటీ భాగం కేఆర్ గైడెన్స్ది. అది డెఫినెట్గా ఒప్పుకోకపోయినా, ఎందుకంటే చాలా B కేటగిరీ నుంచి మనం వీడియో చేస్తాం. చాలామంది కూడా అసలు సీట్లు ఇస్తారా ఇవ్వరా అనే డౌట్స్ కూడా చాలామందికి ఉండే. కానీ మనం 5 years 6 years నుంచి రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం. ఈ 6 కాలేజీలు మాత్రం తప్పకుండా, మిగతా కాలేజీలు 50% ఇస్తే వాసవి 30% B కేటగిరీ త్రూ జేఈ స్కోర్ ద్వారా తప్పకుండా ఇస్తుంది. కాబట్టి ఈ వాసవిలో వచ్చే B కేటగిరీ షెడ్యూల్ని, స్పాట్ షెడ్యూల్ని యూటిలైజ్ చేసుకోవాల్సింది ఆస్పిరెంట్స్ కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.